నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ కలుపుగోలుతనం. సింగవరం అనే గ్రామంలో సంపన్న రైతు చంద్రయ్య. అతనికి గల ఒక్కగానొక్క కూతురు సుమతి. ఆమెకు తొందరగా వివాహం జరిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు తండ్రి. తన దూరపు బంధువు శేషగిరి కొడుకు నరేంద్రుడు ఆమెకు అన్ని విధాలా తగిన వరుడు అని చంద్రయ్య అభిప్రాయం. కానీ నరేంద్రుడు సామాన్య కుటుంబీకుడు. చంద్రయ్యదే 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. కూతురు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రయ్య భార్య పార్వతమ్మ, మన పొలం కౌలు మీద వచ్చే ఆదాయంతో బతికే నరేంద్రుడికి మన అమ్మాయిని కట్టబెట్టాలని మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నా స్నేహితురాలు దుర్గాంబ కొడుకు వీర్రాజు మంచి అందగాడు, మనలాగే పెద్ద ఆస్తిపరుడు. ఆ సంబంధం అయితే మనకు, మన అంతస్తుకు అన్ని విధాలా తగిన విధంగా ఉంటుంది అన్నది. భార్య మాటలకు చంద్రయ్య విసుక్కుంటూ, నరేంద్రుడు ఏమీ అనాకారి కాదు. ఆస్తి మాటకొస్తే మన ఆస్తిపాస్తులు మన తర్వాత మన అమ్మాయివే కదా. భార్యాభర్తలంటే గాడికి కట్టిన ఎద్దుల జత లాంటి వాళ్ళు. వాళ్ళ మధ్య ఉండవలసినది ముఖ్యంగా కలుపుకోలుతనం. నరేంద్రుడి నడవడి, ఇతరులతో అతడు వ్యవహరించే తీరు చూశాక అతడికి మన అమ్మాయిని ఇవ్వాలని, అతడే తగిన జోడి అని నాకు నమ్మకం కలిగింది అన్నాడు. నా స్నేహితురాలి కొడుకు వీర్రాజు కలుపుగోలుతనం అంటే తెలియనంత అమాయకుడు, అనాగరికుడు అనే మీ ఉద్దేశం అంటూ రుసరుసలాడింది పార్వతమ్మ. ఈ మాటకు చంద్రయ్య చిన్నగా నవ్వి, నేను అలా అనలేదు. సరే, నరేంద్రుణ్ణి వీర్రాజును పరీక్షించాకే ఎవరికి అమ్మాయిని ఇవ్వాలో తేల్చుకుందాం. ఇది నీకు ఇష్టమే కదా అని అడిగాడు. పార్వతమ్మ ఇష్టమే అన్నట్టు తలాడించింది. మర్నాడు చంద్రయ్య వీర్రాజుని పిలిచి పక్క ఊళ్ళో జరిగే సంత నుంచి ఒక మంచి ఎడ్ల జతను ఎంపిక చేసి తోలుకురమ్మని డబ్బులిచ్చి, చూడు బాబు, ఎద్దుల మధ్య మంచి కలుపుకోలుతనం ఉండాలి. అలా కాకపోతే మన వ్యవసాయ పనులకు అవి పనికిరావు. జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కురా అని హెచ్చరించి పంపాడు. వీర్రాజు సూర్యోదయంతోనే లేచి సంతకు వెళ్ళాడు. అక్కడ చాలా ఎడ్ల జతలు అమ్మకానికి ఉన్నవి. వాడు వాటిని పరీక్షగా చూస్తూ చాలాసేపు తిరిగి చివరకు ఎడ్లను అమ్మజూపిన ప్రతి బేరగాడిని, ఎడ్లకేమి చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నవి, అయితే ఈ ఎద్దుల మధ్య కలుపుకోలుతనం ఉన్నదా? అలా ఉంటేనే నేను బేరం చేసి కొంటాను అని అడగసాగాడు. బేరగాళ్ళు వీర్రాజు మాటలు విని, ఇతడు ఎద్దులను కొనడానికి వచ్చాడా లేక మతి చెల్లించి వచ్చాడా అనుకుంటూ తమలో తాము నవ్వుకోసాగారు. వీర్రాజు మధ్యాహ్నం భోజనం వేళకల్లా చంద్రయ్య దగ్గరకు తిరిగి వచ్చి, సంతలో అమ్మకానికి వచ్చిన ఎద్దులు చాలా ఉన్నాయి, కానీ కలుపుకోలుతనం ఉన్న ఎడ్ల జత కావాలని నేను బేరగాళ్ళని అడిగితే వాళ్ళు నాకేసి వింత పడుతున్నట్టు చూడడం మొదలుపెట్టారు. నాకు తల తీసేసినట్టయింది. మర్యాద తెలియని అలాంటి వాళ్లతో ఎడ్ల బేరం ఏమిటి అని అక్కడి నుంచి తిరిగి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత చంద్రయ్య నరేంద్రుడికి కబురు పంపి వీర్రాజు చెప్పినట్టే చెప్పి సంతకు పంపాడు. ఆ సాయంత్రమై నరేంద్రుడు ఈడు తోడుతో పాటు చూడముచ్చటగా ఉన్న ఒక ఎడ్ల జతను సంత నుంచి తోలుకు వచ్చి చంద్రయ్య బాకిటి ముందు నిలబెట్టాడు. చంద్రయ్య వాటిని చూసి తృప్తిగా తలాడించి, ఎట్లయితే భేషుగ్గా ఉన్నాయి, కానీ ఇవి కలుపుగోలుగా బండిని లాగగలవని నీకెలా తెలుసు అని అడిగాడు. ఆ సంగతి తెలుసుకున్నాకే వీటిని బేరమాడి తోలుకుని వచ్చాను అన్నాడు నరేంద్రుడు. వీరిగుమ్మంలో నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ, అది ఎలా తెలుసుకున్నావో మా చెవిన వేస్తే మేం సంతోషిస్తాం అన్నది వ్యంగ్యంగా వేళాకోళం చేస్తూను. ఇందుకు నరేంద్రుడు, కొనబోయే ముందు కాడికి 2 ఎడ్లు కట్టి చర్నాకులతో ఒకదాన్ని అదిలించాను. అది కదిలిన మరుక్షణానే రెండోది కూడా కదిలి బండిని ముందుకు లాగింది. వాటి మధ్య కలుపుకూలుతనం అంటే ఇదే కదా అని ఎడ్లను పాకలో కట్టేయడానికి తోలుకు వెళ్ళాడు. గొడ్లపాకకేసి వెళుతున్న నరేంద్రుడికేసి ఎంతో మెచ్చుకోలుగా చూస్తున్న పార్వతమ్మతో చంద్రయ్య, చూశావా మరి వీర్రాజుకి నరేంద్రుడికి ఉన్న తేడా? మాటలకు అర్థం తెలియని వాడు అంటూ ఎవడో ఉండడు, కానీ సందర్భాన్ని బట్టి నరేంద్రుడు నెగ్గుకొచ్చాడు, వీర్రాజు చిత్తుగా ఓడిపోయాడు అన్నాడు. ఆ మాత్రం గ్రహించలేనా ఏమిటి? అమ్మాయికి నరేంద్రుడి చేతనే ఆ 3 ముళ్ళు వేయించేద్దాం అన్నది పార్వతమ్మ సంతోషంగా. కథ సమాప్తం. రెండవ కథ కార్యసాధకుడు. శ్రీకంఠుడు అనే జమీందారుకు వ్యవసాయపు పనులు పర్యవేక్షిస్తూ, దానితో పాటు దివాణానికి వచ్చేపోయేవారిని గమనిస్తూ
బాధ్యత, తగిన మర్యాదలతో ప్రవర్తించగల సమర్థుడైన వ్యక్తి కావలసి వచ్చాడు. ఆనాటి వరకు ఇలాంటి పనులను ఎంతో నేర్పుగా నిర్వహిస్తూ వచ్చిన నారాయణయ్య హఠాత్తుగా కాలధర్మం చేయడంతో జమీందారుకు ఈ సమస్య ఎదురైంది. ఆయన దీని గురించి దివాన్తో ప్రస్తావించాడు. దివాన్ ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా, ఈ పనికి ఎవరో ఎందుకు, నారాయణయ్య కొడుకు శశాంకుడే తగినవాడు అని నా నమ్మకం అన్నాడు. ఆ మర్నాడే శశాంకుడు కూడా జమీందారును దర్శించి తన తండ్రి స్థానంలో తనను నియమించవలసిందిగా కోరాడు. శశాంకుడిలోని తెలివితేటలు, కార్యదక్షత ఆధారంగా మాత్రమే వాడిని పనిలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్న జమీందారు వాడిని తిరిగి 2 రోజుల తర్వాత రావాల్సిందిగా చెప్పాడు. జమీందారు చెప్పిన విధంగా శశాంకుడు 2 రోజుల తర్వాత ఆయన దగ్గరకు వచ్చాడు. జమీందారు వాడితో, నీకు ఉద్యోగం ఇచ్చే సంగతి తర్వాత ఆలోచిస్తాను, ముందు నువ్వు ఒక పని చేయాలి. ఈనాటి సాయంత్రం ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతున్నది. ఆమె కోసం ఒక నగ తయారు చేయమని పట్టణంలోని ఒక వర్తకుడికి పురమాయించాను. ఆ నగ ఈ ఉదయమే అందింది. నగను చూసి అమ్మాయి దానిలో కొన్ని మార్పులు చేసినట్టయితే అది మరింత అందంగా కనబడుతుందని చెబుతున్నది. నువ్వు తక్షణం వెళ్ళి అమ్మాయి చెబుతున్న మార్పులు చేయించుకుని రావాలి. అమ్మాయి అత్తవారింటికి బయలుదేరి వెళ్లేలోగా నువ్వు పని ముగించుకుని తిరిగి రావాలి. సమయం చాలా తక్కువగా ఉంది మరి అన్నాడు. శశాంకుడు జమీందారు కూతురును అడిగి నగలో చేయవలసిన మార్పులు తెలుసుకుని పట్టణం వెళ్ళి నగల వర్తకుడిని కలిశాడు. వర్తకుడు శశాంకుడు చెప్పింది విని, నువ్వు చెబుతున్న జమీందారు ఎవరో నాకు గుర్తులేదు. మా దుకాణం ఎంత ప్రసిద్ధి చెందిందో నీకు తెలిసే ఉండాలి. ఇక్కడ ఎందరో జమీందారులు, రాజోద్యోగులు, గొప్ప గొప్ప భూస్వాములు నగలు కొనేందుకు వచ్చిపోతూ ఉంటారు. ఏదేమైనా మా దుకాణంలో కొన్న నగలకు తగు మార్పులు చేసి ఇవ్వడం మా విధి. అయితే ఈ నగను మా దగ్గరే కొనుగోలు చేసినట్టుగా డబ్బు ఇచ్చినప్పుడు మేము ఇచ్చిన చెల్లుచీటీ చూపవలసి ఉంటుంది అన్నాడు. జమీందారు శశాంకుడికి అలాంటి చీటీ ఏమీ ఇవ్వలేదు. దానికోసమై తిరిగి జమీందారు వద్దకు వెళ్ళడం అంటే శ్రమతో పాటు కాలం వృధా. ఆయన చెప్పిన సమయానికి పని పూర్తి కాదు. ఇలా ఆలోచించి శశాంకుడు మరొకసారి వర్తకుడిని అడిగి చూశాడు. అయితే ఆ వర్తకుడు తల అడ్డంగా ఆడించి, మా దగ్గర కొనుగోలు చేసిన నగలకే మీరు కోరిన మార్పులు తక్షణం చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. చూస్తున్నావు కదా, నా దుకాణానికి మితిమీరిన పని ఒత్తిడి. ఇతరుల వద్ద కొన్న నగలను మా వద్ద మార్పు చేయించాలంటే కనీసం వారం రోజులైనా వ్యవధి కావాలి. నేను ముందుగా నా ఖాతాదారుల పని చూడాలి. అది నా ధర్మం కదా అన్నాడు. వర్తకుడి మాటలు విన్న శశాంకుడు బాగా ఆలోచించి, సరే, ఈ నగను అమ్మదలిచాను, కొనేందుకు మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. ఎంత మాట! మా తాత ముత్తాతల ముందు తరాల నుంచి కూడా మేము నగల వ్యాపారం చేస్తున్నాం. మా ఇంటి పేరే నగల బారు. నగల అమ్మకం, కొనుగోలే కదా మా వంశం వాళ్ళ వృత్తి. నగ కొనేందుకు అభ్యంతరమా అంటూ శశాంకుడు నుంచి నగ కొని వెంటనే డబ్బు చెల్లించి దాన్ని అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇతర నగల సరసన ఉంచాడు. శశాంకుడు డబ్బు తీసుకుని కొంత దూరం వెళ్ళి ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా తిరిగి వర్తకుడి వద్దకు వచ్చి, అయ్యా, ఏదో క్షణిక ఆవేశంలోనో తిక్కరేగో నగను అమ్మాను, కానీ నిజంగా అమ్మాలని లేదు. ఇప్పుడు దాన్ని తిరిగి కొనాలని బుద్ధి పుట్టింది. అయితే నగలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు అన్నాడు. ఇది విని వర్తకుడు తృప్తిగా తలాడించి, మా దుకాణంలో నగను కొనుగోలు చేసిన మీలాంటి మాన్యులైన ఖాతాదారులకు అడిగిన మార్పులు చేయడం మా విధి అంటూ పనివాళ్లను పిలిచి శశాంకుడు చెప్పిన మార్పులు చేసి నగను అమ్మకానికి సిద్ధం చేయవలసిందిగా ఆదేశించాడు. పనివాళ్లు కొద్దిసేపట్లోనే నగలో చేయవలసిన మార్పులు చేసి దానిని వర్తకుడి ముందు ఉంచారు. అప్పుడు వర్తకుడు శశాంకుడితో, అయ్యా, మేము నగను మీ దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధరకు మేము అమ్మే ధరకు కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది. నగను తిరిగి కొనేందుకు 100 రూపాయలు అదనంగా ఇప్పుడు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. నగలో మార్పులు చేర్పుల నిమిత్తం మజూరీ కోసమై జమీందారు ఇచ్చిన 100 రూపాయలు శశాంకుడి దగ్గర ఉండనే ఉన్నవి. ఆ డబ్బును నగను అమ్మగా వర్తకుడిచ్చిన డబ్బుతో పాటు కలిపి వర్తకుడి నుంచి నగను తిరిగి కొనుగోలు చేసి అనుకున్న సమయానికి జమీందారు ఇంటికి చేరాడు శశాంకుడు. నిజానికి జమీందారు, నగల వర్తకుడు మంచి పరిచయస్తులు. జమీందారు సూచన మేరకే వర్తకుడు నగలో మార్పు చేయడానికి నిరాకరించాడు. శశాంకుడు నుంచి జరిగిందేమిటో విన్న జమీందారు చాలా సంతోషించి అతన్ని కార్యసాధకుడుగా గుర్తించి దివాణంలో అతని తండ్రి చేసిన ఉద్యోగంలో నియమించాడు. కథ సమాప్తం.
మూడవ కథ మంచివాడి అదృష్టం. చింతలమెట్ట అనే గ్రామంలో లక్ష్మి అనే ఒక అందమైన యువతి ఉండేది. ఆమె చాలా చురుకైనది కూడాను. ఆమె మంచివాడు, అమాయకుడు అయిన పొరుగింటి రాముడు అంటే ఇష్టపడసాగింది. ఇది తెలిసిన సోముడు అనేవాడు ఆమె వద్దకు వెళ్ళి, ఆ రాముడు ఉత్త తెలివి తక్కువవాడు, నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు. రాముడి తెలివికి ఏం తక్కువ, అంత తెలివైనవాడు ఈ గ్రామంలోనే ఉండడు అన్నది లక్ష్మి. అయితే వాడి తెలివికి నా తెలివికి పోటీ పెట్టు, వాడి తెలివి తక్కువతనం బయటపడుతుంది అన్నాడు సోముడు. లక్ష్మి సోముడికి రాముడికి చెరకు 10 రూపాయలు ఇచ్చి నగరం వెళ్ళి తనకు నచ్చేది ఏమైనా తీసుకురమ్మన్నది. ఆమె రాముణ్ణి పక్కకు పిలిచి, నువ్వేం తెచ్చినా నాకు నచ్చుతుంది, ఎక్కడున్నా సరే నీ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకు, అదే నీ విలువను పెంచుతుంది అని చెప్పింది. రాముడు ఏం తెచ్చినా సరే లక్ష్మి అదే నచ్చింది అని అంటుంది కాబట్టి వాడు అసలు ఏమీ తేకుండా చేయాలని అనుకున్నాడు సోముడు. ఇందుకు రహస్యంగా వాడొక మనిషిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరూ అడవిదారిలో నగరాన్ని బయలుదేరి కొంత దూరం వెళ్ళాక సోముడు రాముడితో, ఈ చుట్టుపక్కల ఒక చెట్టు త్వరలో నేను కొన్నాళ్ల క్రితం 100 రూపాయలు దాచాను. ఆ చోటు ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ డబ్బు తీసుకొస్తాను అన్నాడు. సోముడు తన డబ్బును చెట్టు త్వరలో దాచుకున్నందుకు ఆశ్చర్యపడినా రాముడు వాటిని ఏమీ అడక్క అక్కడే ఉంటానన్నాడు. అప్పుడు సోముడు మళ్ళీ వాడితో, అడవిలో దొంగలుంటారు, వాళ్ళు తెలివైన వాళ్ళ జోలికి రారు, కాసేపు నేను ఒంటరిగా ఇక్కడ వదిలిపోతున్నందుకు నాకు బాధగా ఉంది, నేను నీకొక సాయం చేస్తాను, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, కానీ లక్ష్మి ఇచ్చిన 10 రూపాయలు మాత్రం నాకు ఇవ్వు, దాచిపెడతాను అంటూ వాడి దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుని చెట్లల్లోకి వెళ్ళాడు. అంతవరకు రాముడికి తెలియకుండా వాళ్లను అనుసరించి వస్తున్న సోముడి మనిషి సోముడిని చాటుగా కలుసుకున్నాడు. సోముడు వాడికి ఏం చేయాలో చెప్పి పంపాడు. ఆ ప్రకారం వాడు రాముడి వద్దకు వెళ్ళి కత్తి చూపి బెదిరించి వాడి దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని సోముడు దాక్కున్న చోటుకి వెళ్ళి వాడికి అందజేశాడు. సోముడు వాడికి 1 రూపాయి బహుమతిగా ఇచ్చి పంపేసి సంతోషంగా రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడు జరిగిందంతా సోముడికి చెప్పి, అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది, నీ దయవల్ల నీ దగ్గర దాచిన లక్ష్మి డబ్బు మాత్రం నాకు మిగిలింది అన్నాడు. ఇద్దరూ నగరం చేరాక ఒక నగల దుకాణం దగ్గరకు వెళ్ళారు. అక్కడే సోముడు ఒక నగర బేరం చేసి 10 రూపాయలకు కొన్నాడు. అది చూసి రాముడు కూడా ఒక నగను కొనాలనుకున్నాడు. దుకాణం వాడు నవ్వి, సోముడు గారు మాకు ఎన్నోసార్లు తన తెలివితో సాయపడ్డారు, అందుకని ఆయనకు ఊరికే ఇస్తే ఒప్పుకోడని 10 రూపాయలకే నగ ఇచ్చాం, ఇంకెవరికన్నా అయితే 200 రూపాయలకు తక్కువ ఇవ్వం అన్నాడు. సోముడు అంత విలువైన నగ కొన్నాక తాను ఏం కొన్నా తక్కువగానే ఉంటుందని రాముడు తానేమీ కొనలేదు. సోముడు మాత్రం తర్వాత దుకాణం లోపలికి వెళ్ళి దుకాణం వాడికి మిగతా డబ్బు ఇచ్చి తను చెప్పినట్టే విన్నందుకు చేసినందుకు వాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యాక దారిలో సోముడు రాముడితో, నీవు నీ డబ్బంతా పోగొట్టుకున్నావు, నీకు తెలివి లేదు, నిన్ను చేసుకుంటే లక్ష్మి సుఖముండదు, కాబట్టి లక్ష్మికి నా గురించి గొప్పగా చెప్పి ఎలాగైనా నాతో పెళ్లికి ఒప్పించు అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజం, నువ్వు చాలా తెలివైన వాడివి, నిన్ను చేసుకుంటే లక్ష్మి సుఖపడుతుంది అని రాముడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవి దాటి గ్రామాన్ని సమీపిస్తూ ఒక చెట్టు కింద పరదేశీనొకడిని చూశారు. వాడు వాళ్ళిద్దరి గురించి వివరాలు అడిగి తెలుసుకుని, దురదృష్టవంతులకు సాయపడమని ఒక దేవత నన్ను ఆదేశించింది, ఈ రాముడికి నా దగ్గర ఉన్న వజ్రాల హారాన్ని ఇస్తాను అంటూ ధగధగలాడే ఒక హారాన్ని వాడికి ఇచ్చి, దీన్ని నీకు ఇష్టమైన వారికి తప్ప మరెవ్వరికీ ఇవ్వకు, నువ్వు మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు దేవతలు సాయపడతారని గుర్తుంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక సోముడి నగ రాముడి హారం ముందు వెలవెలపోయింది. సోముడు లక్ష్మితో, రాముడికి తెలివి లేదు, అదృష్టం కలిసి వచ్చింది, ఈసారికి ఇలాగ అయింది, కానీ ఇందులో వాడి గొప్పతనం ఏమీ లేదు అన్నాడు. మంచివాడినే అదృష్టం భరిస్తుంది, ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే మీ ఇద్దరికి మరొక అవకాశం ఇస్తున్నాను అన్నది లక్ష్మి. మర్నాడు మిత్రులిద్దరూ లక్ష్మి దగ్గర నుంచి చెరొక 10 రూపాయలు తీసుకుని నగరానికి బయలుదేరారు. ఈసారి లోగడ సోముడు చేసిన ఏర్పాటు ప్రకారం రాముడికైన అనుభవాలన్నీ సోముడికయ్యాయి. అడవిలో దొంగ వచ్చి వాడిని దోచుకుని రాముడిని విడిచిపెట్టాడు. ఇద్దరు నగల దుకాణానికి వెళ్లారు. అక్కడ దుకాణం యజమాని రాముడిని చూసి, అయ్యా, మీ ముఖంలో అదృష్ట దేవత తాండవిస్తున్నది,
మీ వంటి వారు ఊరికే ఒక వస్తువు మా దుకాణంలో తీసుకుంటే చాలు, మాకు అదృష్టం తిరుగుతుంది అంటూ బలవంతంగా వాడికి ఒక నగ ఇచ్చాడు. ఊరికే తీసుకుంటే బాగుండదని రాముడు దానికి 10 రూపాయలు ఇస్తే సోముడు దుకాణం యజమానికి చాటుగా మిగతా డబ్బు ఇచ్చాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణంలో గ్రామ పొలిమేరలు చేరేసరికి వాళ్ళకి మళ్ళీ ఇద్దరికటి పరదేశీ కనబడి జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు. సోముడు పరదేశీకి కళ్ళ నీళ్లు వచ్చే విధంగా తన కథ చెప్పి, అయ్యా, అడవిలో దొంగ నా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోవాలని చూశాడు. అయితే వాడు దోచుకున్నది దోచుకోక వాడి కంటపడకుండా కొంత డబ్బు దాయగలిగాను. ఆ మొత్తం నగరంలో ఖర్చయిపోయింది అన్నాడు దిగులుగా. పరదేశీ అంతా విని సోముడితో, నీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు. నడి సముద్రంలో ఉన్నవాడికి చేయూతనిస్తే వాడి బరువుకు మనము సముద్రంలో మునిగిపోతాం. దురదృష్టవంతుడిని బాగు చేసేవారు లేరు. ఈ రాముడు చాలా అదృష్టవంతుడు. ఇలాంటి వారికి సాయపడమని నిన్న తెల్లవారుజామున దేవత నన్ను ఆజ్ఞాపించింది అంటూ మరొక వజ్రాల హారాన్ని రాముడికిచ్చి వెళ్ళిపోయాడు. ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక అది రాముడిచ్చిన వజ్రాల హారాన్ని తీసుకుని సోముడితో, రాముడు నీ దురదృష్టం వెంటాడినా అదృష్టం సరిచేసింది. నీ దురదృష్టం దురదృష్టంగానే మిగిలిపోయింది. అదే మంచితనానికి చెడ్డతనానికి తేడా అన్నది. ఇది విని సోముడు నిరుత్సాహంగా వెళ్ళిపోబోతూ ఉంటే లక్ష్మి వాడు అంతకు ముందు రోజు ఇచ్చిన నగను ఇంటి లోపల నుంచి తెచ్చి వాడికిచ్చి, ఇది నేను తీసుకోవడం న్యాయం కాదు, దీన్ని నీ కాబోయే భార్యకి ఇచ్చుకో అన్నది. ఏం, నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అభిమానం కొద్దీ నీకు నగను ఇవ్వకూడదా అన్నాడు సోముడు. పరాయి సొమ్మునే ఉంచుకోను అన్నట్టు మీ ఇంటి పక్కనే ఉన్న కామాక్షిని మా ఇంటికి పంపు. రాముడికి ఇచ్చిన నకిలీ వజ్రాల హారాలను దానికి ఇచ్చివేయాలి. ఇది పరాయి సొమ్మే, దీన్ని కూడా నేను ఉంచుకోను అన్నది లక్ష్మి. సోముడు ఆశ్చర్యంగా, ఎంత అన్యాయం! అంటే నువ్వు కావాలని ఒకణ్ణి పరదేశిగా పంపి నాటకం ఆడించావన్నమాట అన్నాడు. ఇందులో అన్యాయం ఏముంది? నువ్వు నన్ను మోసం చేయాలని కామాక్షి అన్నను దొంగలాగా నటించమన్నావు. కామాక్షికి నువ్వంటే ఇష్టమని దాని అన్నకు తెలుసు. అందువల్ల వాడు నాకు ఈ కథంతా ముందే చెప్పేశాడు. నేను కూడా వాడి సాయమే తీసుకుని నిన్ను మోసం చేశాను. నువ్వు గుర్తుపట్టలేదు కానీ ఆ పరదేశీ కూడా వాడే. వేషాలు మార్చడంలో వాడు ఎంతో దిట్ట. కామాక్షి నిన్ను ప్రేమించడం నా అదృష్టం, లేకపోతే నాకు నీ మోసం తెలిసేది కాదు అన్నది లక్ష్మి. లక్ష్మి మాటల్లో నిజం గ్రహించాక కామాక్షి వంటి మంచిది, తెలివైనది తనను ప్రేమించడం తన అదృష్టమని సోముడికి అర్థమైంది. రాముడు లక్ష్మిని, సోముడు కామాక్షిని పెళ్లి చేసుకుని చాలా కాలం ఎంతో సుఖంగా జీవించారు. కథ సమాప్తం. 4వ కథ, ఎలాంటి ఇష్టం. పూర్వం విద్యావతి నగరంలో చంద్రకాంతుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు రాజాస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆస్థాన విషయాలు బాగా తెలిసిన ఒకతను అతనితో, మహేంద్రుడు అనే రాజోద్యోగి ద్వారా నీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉన్నది. అతడికి పక్షులంటే ఇష్టమని విన్నాను. నీ అదృష్టం పరీక్షించుకో అని చెప్పాడు. మహేంద్రుడు పుట్టినరోజు ఒక నెల రోజుల్లో రానున్నది అని తెలుసుకున్న చంద్రకాంతుడు ఒక రామచిలుకకు మాట్లాడడం నేర్పాడు. దాన్ని ఒక పంజరంలో ఉంచి రాజోద్యోగి పుట్టినరోజున దాన్ని తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చాడు. మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నది చిలుక. మహేంద్రుడు ఆశ్చర్యంగా చిలుకకేసి చూసి ధన్యవాదాలు అన్నాడు. చిలుక మళ్ళీ దానికి జవాబుగా ధన్యవాదాలు అన్నది. చంద్రకాంతుడు తన ఉద్యోగ విషయం మహేంద్రుడికి చెప్పి వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయనను కలుసుకున్నాడు. మహేంద్రుడు అతన్ని నవ్వుతూ పలకరించి, సోమవారం నాడు వచ్చి ఉద్యోగంలో చేరు అని, ఇంకేమిటి విశేషాలు అని అడిగాడు. చంద్రకాంతుడు ఆయనకు తన కృతజ్ఞతలు చెప్పుకొని ఏం మాట్లాడాలో తెలియక, నేను తమరికి ఇచ్చిన చిలుక నచ్చిందా అని అడిగాడు. ఆహా, మహాబాగా నచ్చింది. పక్షులన్నిటిలోకి నాకు చిలక మాంసం అంటే మరీ ఇష్టం. ఆ రోజే మీరిచ్చిన చిలుకను వేపుడు వేయించుకు తిన్నాను అన్నాడు మహేంద్రుడు. చంద్రకాంతుడు అవాక్కైపోయాడు. కథ సమాప్తం.